అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి. ఇదే పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హలో అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు భారతీరాజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, ఇప్పుడు గిన్నె పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఇవన్నీ ఫ్రై చేసుకున్నామండి. లివర్కి కావాల్సిన మసాలాలు, ఇప్పుడు వేయించుకున్న మసాలాలు పౌడర్ చేసి పెట్టుకున్నామండి. మసాలాలు ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము. మిర్చి ఫ్రై అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ అండి, లివర్ కూడా వేసి ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామండి కొంచెంసేపు. ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మెల్లగా ఒకసారి కలుపుకున్నామండి. పసుపు వేసుకున్న తర్వాత లివర్ మెల్లగా ఒకసారి కలిపి మూత పెట్టుకున్నామండి. ఎక్కువ కలిపితే లివర్ చెదిరిపోతుంది. లివర్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా బయట వచ్చింది కదండి లివర్లో. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంట హైలో పెట్టుకొని మగ్గించుకున్నామండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట పైన ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఈ విధంగా చిన్న మంట పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి. ఇదే పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.